ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. నిన్న రాత్రి బాంబే హైవే మీద జరిగిన యాక్సిడెంట్ కేసు వివరాలు కావాలి. నేను ఎంక్వైరీ కోసం వచ్చాను. ఆ డీటెయిల్స్ కావాలి. చెప్తాను సార్. నిన్న రాత్రి సుమారు 1 గంటకి బాంబే హైవే మీద యాక్సిడెంట్ జరిగిందని, వేగంగా వస్తున్న ఓ వ్యాన్ ఒక టాక్సీని గుద్దేసిందని, నైట్ పెట్రోలింగ్ పోలీసులు సీరియస్ కండిషన్లో ఉన్న 3 వ్యక్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారని రికార్డ్స్లో ఉంది సార్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? టాక్సీ డ్రైవర్కి మరో డ్రైవర్కి విపరీతమైన గాయాలు తగిలాయి సార్. ట్రీట్మెంట్ చేసేలోపే అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరూ చనిపోయారు. ఇప్పటిదాకా వాళ్ళ కోసం ఎవరూ రాలేదు. శవాలు కూడా మార్చురీలోనే ఉన్నాయి. ఐసీ. మరి ఆ మూడో మనిషి? ఓ లేడీ సార్. సుమారు 25 ఏళ్ల వయసు ఉంటుంది. తలకి బలమైన దెబ్బ తగలడంతో ఆపరేషన్ చేశారు. నౌ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. నేను ఒకసారి అమ్మాయిని చూడాలి. ఎక్కడుంది? స్పెషల్ రూమ్లో. మీరు డాక్టర్ గారితో మాట్లాడాలి. ఓకే. డాక్టర్ గారు ఎక్కడున్నారు? ఆ లాస్ట్ రూమ్లో ఉన్నారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హలో డాక్టర్, నేను ఈ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ని. ఐసి, కూర్చోండి. థ్యాంక్ యూ. నిన్న రాత్రి బాంబే హైవే మీద జరిగిన యాక్సిడెంట్ కేసులో బతికున్న పేషెంట్ వివరాలు కావాలి. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, ఆమె డీటెయిల్స్ ఏమీ లేవు. ఎవరో కూడా తెలియదు. ఆమె కోసం ఎవరూ రాలేదు. హౌ ఈజ్ హర్ కండిషన్? తలకి ఆపరేషన్ చేశాను, ఇంకా స్పృహలోకి రాలేదు. నేను ఒకసారి ఆ పేషెంట్ని చూడొచ్చా? షూర్, కమాన్. ఎలా ఉంది? ఇంకా స్పృహ రాలేదు సార్. మీరు చెప్పినట్టే ఐవి కంటిన్యూ చేస్తున్నాను. గుడ్. ఇన్స్పెక్టర్, చూశారుగా, అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా బ్రతికిందంటే షీ మస్ట్ బి లక్కీ. పేషెంట్కి ఎప్పటిలోగా స్పృహ రావచ్చు? చెప్పలేం. చాలా రక్తం పోయింది. పేషెంట్ చాలా బలహీనంగా కూడా ఉంది. అంటే స్పృహలోకి వచ్చేదాకా ఎంక్వైరీ చేయటం, డీటెయిల్స్ తీసుకోవటం కుదరదు. అంతే కదా? ఓకే, నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఆల్ రైట్. ఓకే సిస్టర్, సార్. పేషెంట్కి స్పృహ రాగానే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే సార్. కావేరి, ఇటు తిరుగు. ఎందుకట? నీకోసం ఏం తెచ్చానో చూడు. ఓహో, మల్లెపూలా? అవును, నీకోసం తెచ్చాను. అంటే ఈరోజు నా మీద గాలి మళ్ళిందన్నమాట, మోజు పుట్టిందన్నమాట, కావాలి అనిపించిందన్నమాట. కావేరి, ఏంటో మాటలు. ఇక మీద మన మధ్య ఎలాంటి గొడవలు రాకూడదని, జరిగిందంతా మర్చిపోయి మన ఇద్దరం సంతోషంగా ఉండాలని ఈ మల్లెపూల్ని తెచ్చాను అంటారు. ఇప్పుడు వీటిని సింగారించుకొని ప్రాణం లేని ఓ బొమ్మలాగా మీ పక్కన పడుకోవాలి అంటారు. అంతేనా? కావేరి, చూడండి, మీకు మోజు పుట్టినప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా దగ్గరికి రావటానికి నేను బజార్ ఆడదాన్ని కాదు. మనసులో ఏ ఫీలింగ్స్ లేకుండా పక్కన పంచుకోవటానికి నేను మరబొమ్మని అంతకన్నా కాదు. కావేరి, నేను ఎంతో ప్రేమతో నీకోసం తీసుకొస్తే, ప్రేమతో నా కోసం? ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఎక్కడికెళ్ళింది? సింహాచలం సంతకెళ్ళిందా లేక మంగళగిరి తిరునాళ్ళకెళ్ళిందా? కావేరి, కాదా? ఇన్నాళ్ళు నా మీద లేని ప్రేమ ఇప్పుడెందుకు కారిపోతున్నట్టు? ఇన్నాళ్ళు నా మీద చూపించిన అభిమానం ఇప్పుడెందుకు పొంగిపోతున్నట్టు? ముష్టి మూరెడు మల్లెపూలను తీసుకొచ్చి, ఇదిగో కావేరి, నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను అనగానే
వచ్చి మీ ఒళ్ళో వాలిపోతాననుకుంటున్నారా? నేను అమాయకురాలనే కాని మీరనుకున్నంత వెరితని మాత్రం కాదు. కావేరి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నేను ఇంకా బుకాయించాలని చూడకండి. సిగ్గు లేకపోతే సరి. మల్లెపూలు తెచ్చారట, మల్లెపూలు. ఇన్నాళ్ళు మీ మొదటి పెళ్ళానికే ఇచ్చుకున్నారుగా, ఇప్పుడు తీసుకెళ్లి ఆవిడ గారికి ఇచ్చుకోండి. జడ్లోనే పెట్టుకుంటుందో మీ మెడలోనే అలంకరిస్తుందో. కావేరి, ఏమైంది? ఏమైందా? నీ పుణ్యమా అని నా బ్రతుకు నాశనమైపోయింది. నీ మీద ఇంకా మోజు చావని నా మొగుడి వల్ల నా కాపురంలో చిచ్చు రేగింది. పెళ్ళయ్యాక కూడా మీరిద్దరూ కొనసాగిస్తున్న చీకటి సంబంధం వల్ల నా మనస్సంతి చచ్చిపోయింది. కావేరి, దాని మీద అరుస్తావు ఎందుకు? కాదా? నిజం కాదా? కావాలని నువ్వు దాని కాపురంలో నిప్పులు పోస్తున్న మాట నిజం కాదా? ఆడ పుట్టుకు పుట్టావు ఎందుకు? సిగ్గు లేకపోతే సరి. మావయ్యని పెళ్లి చేసుకున్నాక కూడా నువ్వు నా మొగుడిని కొంగురు కట్టేసుకున్నావంటే నిన్నేమనుకోవాలి? నీకు ఒక్క మొగుడు చాలడా? ఇద్దరు మొగుడు కావాలా? కావేరి, దేవతలాంటి సంజయ్ని పట్టుకొని అంత మాట అంటావా? నిన్ను ఇవాళ అంటావా? మోహన్, నువ్వు మనిషివా పశువా? కావేరిని నా కళ్ళ ముందే కొడతావా? హౌ డేర్ యు! ఏమండి, అసలు ఏం జరిగిందంటే? షట్ అప్, జస్ట్ షట్ అప్. నోరు మూసుకోమని నా మీద అరవడం కాదు, వాళ్ళు ఏం చేశారో ముందు ఆ సంగతి అడగండి. నన్ను ఎదిరించి మాట్లాడతావా? నిన్ను వదులు. వదలను. వదలకపోతే చాలా దూరం పోతుంది. ఇప్పటికే చాలా దూరం వచ్చింది. పెళ్ళాం మీద చేయి చేసుకునే నువ్వు ఒక మగాడివేనా? కడుపుతో ఉన్న భార్య చెంప చెల్లుమనిపించినప్పుడే నీకు ఆ ప్రశ్న అడిగే అర్హత లేకుండా పోయింది. సంధ్య నా భార్య, నా ఇష్టం. కావేరి నా భార్య, నా ఇష్టం. నీ చేతిలో చావడానికి కాదు, కావేరి నుంచి పెళ్లి చేసి నీ చేత చంపదెబ్బలు తినడానికి కాదు, ఆ భగవంతుడు సంధిని ఇల్లాలని చేసింది. మోహన్, నువ్వేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావే. కంటికి రెప్పలా కాపాడటానికి కావేరికి మేనమామ ఉన్నాడు. ఆనంద్, నిజానిజాలు తెలుసుకోకుండా నువ్వేం మాట్లాడినా నోరు మూసుకొని ఉంటాననుకున్నావా? కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి సంధ్యకి ఆగిపోయామే. చెప్పు, సంధ్యకి నువ్వు ఏమవుతావు? సంధ్యకి ఇప్పుడు నువ్వు ఏమీ కావు. ఆఫ్టర్ నేను ఒప్పుకున్నాను కాబట్టి నువ్వు ఈ ఇంట్లో ఉండగలుగుతున్నావు. నేను దయతలిచి నీకు వాటా ఇచ్చినందువల్లే నువ్వు నా కంపెనీలో సమాన భాగస్వామివి కాగలిగావు. ఏమండి? Shut up. ఇదంతా నీ వల్లే, నీ వల్లే. చాలు చాలు. ఇన్నాళ్ళు ఈ ఆనందంలోని మనిషిని మాత్రమే చూశాను. రెచ్చగొడితే నాలోని మృగాన్ని చూస్తాను. చూస్తారు కాదు బాస్, చూస్తున్నాను. ఒకప్పటి నా స్నేహితుని కాదు, డబ్బుతో కళ్ళు మూసుకుపోయిన ఓ మానవ మృగాన్ని. చూసావుగా, ఇంకే? అర్థమైంది. నీ మనసులోనే చోట్లేని నాకు ఈ ఇంట్లోని స్థానం లేదని బాగా అర్థమైంది. మోహన్, ఓకే కావేరి, ఈ ఇంట్లో మనకి చోట్లేదు, వెళ్దాం పద. కావేరి రాదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? దీన్ని కన్నతల్లిని. కన్న తల్లి. చేతులారా కూతురు కాపురాన్ని కూలదోస్తున్న నువ్వు ఓ కన్న తల్లివేనా? మధ్యలో మామనెందుకంటున్నారు? సరే, నువ్వే చెప్పు, నాతో వస్తావా రావా?
రాను. కావేరి కావేరి రాను అని అంత స్పష్టంగా చెప్పాక కూడా ఇంకెందుకు అరుస్తావు? కావేరి ఇక్కడే ఉంటుంది. ఏమండి, నా మాట వినండి. నువ్వు నోరు మూసుకో. కావేరి, మరోసారి వాడి చెవిలో తుప్పు వదిలిపోయేలా చెప్పు. కావేరి, తెగేదాకా లాగడం మంచిది కాదు. నా మాట విను. నా కూతురికి ఎవరి మాట వినాల్సిన గతి పట్టలేదు. ఏది మంచో ఏది చెడో దానికి బాగా తెలుసు. కావేరి, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, చెప్పు, వస్తావా రావా? రాను. ఆల్ రైట్. మోహన్ ప్లీజ్, ఆయన ఏదో కోపడ్డారని మీరు కూడా అపార్థం చేసుకొని. సంధ్య, అపార్థం చేసుకొని కాదు, ఎవరో ఏంటో బాగా అర్థం చేసుకునే వెళ్తున్నాను. మోహన్, ఏమండి, మోహన్ వెళ్ళిపోతున్నారు. ఆపండి, దయచేసి ఆపండి. వదిన గారు, మీరైనా కావేరికి నచ్చి చెప్పండి. నా మీద కోపంతో దేవుడు లాంటి భర్తను దూరం చేసుకోవద్దని చెప్పండి. మోహన్, మోహన్. ఇక మీదట ఆ పేరు ఇంట్లో వినిపించడానికి వీలేదు. ఇట్స్ ఓవర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. దట్స్ ఆల్. నన్ను ఎదిరించి మాట్లాడతావా? నిన్ను నువ్వేం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావేమో. కంటికి రెప్పలా కాపాడటానికి కావేరికి మేనమామ ఉన్నాడు. ఆనంద్, నిజాలు తెలుసుకోకుండా నువ్వేం మాట్లాడినా నోరు మూసుకొని ఉంటాననుకున్నావా? కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి సంజయ్కి టెడ్డీ, ఇదిగో
నువ్వు పాక్కుంటూ వస్తే నీకు ఈ బొమ్మ ఇచ్చేస్తాను. కమ్ 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 కమ్. ఆ? చిట్టి తల్లి బోర్లా పడితే బొబ్బట్లంట, పాకుతుంటే పాయసం అంట, అడుగులు వేస్తే అరిసెలంట, నవ్వులు రువితే రత్నాలంట. రా, 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 రా. రారా చిట్టి తల్లి. బంగారు తల్లమ్మ. ఓటి నాన్నా, చిట్టి నన్ను. రా, రా, రా. రాధబెట్టి ఏమైంది రహీం చాచా? చాలా ఘోరం జరిగిపోయింది పెట్టి, చాలా అన్యాయం జరిగిపోయింది పెట్టి. రహీం, అవును సాబ్, ఇందాక రోడ్డు నుంచి వస్తుంటే రొక్కమ్మ కనిపించింది సాబ్. బోరు బోరు నడుస్తుంది సాబ్. రహీం చాచా, బంగారికి ఏం కాలేదు కదా? ఇంకెక్కడ బంగారు, ఆ సైతాన్గా బచ్చా, ఆ రుక్కమ్మ తమ్ముడు సన్యాసి అభం శుభం తెలియని బంగారిని, ఆ పిల్ల పెళ్లి కోసం తెచ్చిన డబ్బుని తీసుకుని పరారైపోయాడంట. అర్ధరాత్రి వేళ రుక్కమ్మకు మొత్తం చల్లి ఆ బంగారం లేపుపోయాడంట. బంగారి పెళ్ళి ఇవాళ రాత్రికే కదా? అవును, ఇవాళ రాత్రికే పెళ్లిలో ఇద్దామని బంగారికి సన్నాసికి నేను పట్టుబట్టలు కూడా కొన్నాను. మరి ఇవాళ రాత్రికి పెళ్లి ముహూర్తం అయితే సన్యాసి నిన్న రాత్రి బంగారం తీసుకెళ్ళిపోయాడంటే ఏంటి అర్థం? అందుకే సాబ్ రుక్కమ్మ కంగారు పడుతుంది. ఆ బద్మాష్గాడు బంగారిని ఏం చేస్తాడోనని కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. రహీం చాచా, జరిగిందని బట్టి చూస్తే ఆ రుక్కమ్మ తమ్ముడికి బంగార్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనట్టే అనిపిస్తోంది. పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనివాడైతే బంగారినే పెళ్లి చేసుకుంటానని ఎందుకంటాడు? ముహూర్తాలు కూడా ఎందుకు పెట్టించాడు? అదే అర్థం కాక రుక్కమ్మ పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చిందట సాబ్. పాప బంగారి పసిపిల్ల లాంటిదని రుక్కమ్మ ఎన్నోసార్లు చెప్పి బాధపడింది. అలాంటి బంగారిని ఇవాళ రాత్రికి పెళ్లిలో చూడాలని అనుకున్నాను. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ రాస్కెల్ బంగారిని ఏం చేశాడు? పాపం బంగారి ఇప్పుడు ఎక్కడుందో? నేను అమ్మ, మీ పేరు? నా పేరు నా నా పేరు నా నా పేరు నా నా పేరు నా అబ్బబ్బబ్బా, ప్రతి వాళ్ళకి స్పెషల్ రూమ్లే కావాలి. చచ్చిపోతున్నాను. ఏమైంది పేషెంట్కి? ఇప్పుడే స్పృహలోకి వచ్చి మళ్ళీ స్పృహ కోల్పోయింది. డాక్టర్ గారు ఐవి కంటిన్యూ చేయమన్నారు. ఈ డాక్టర్ ఒకడు అడ్డమైన దిక్కుమాలిన పేషెంట్లందరినీ ఇలా స్పెషల్ రూమ్స్ లో పెట్టమంటాడు. కర్మ కర్మ. పాపం యాక్సిడెంట్ కేస్, తలకి దెబ్బ తగిలిన పేషెంట్ కదా అని. అయితే తెచ్చి ఇలా స్పెషల్ రూమ్ లో పడుకోబెట్టాలా? ఇదిగో ఓ పంచే రూపా. ఏంటి? ఈ పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తున్న స్ట్రిక్ట్ డాక్టర్ ఉన్నాడే, ఇందాకే ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయనకి రేపు ఆఫ్, ఎల్లుండి గాని రాడు. అయితే ఏం లేదు, ఈ పేషెంట్ ఇప్పుడు సృహలో లేదు కదా, తీసుకెళ్లి ఆ వరండలో పడేయ్. అమ్మో, డాక్టర్ గారికి తెలిస్తే? కొంపలే మునిగిపోవు. అంతగా అడిగితే నేను జవాబు చెప్తాను. నాకు తెలిసిన బాగా డబ్బున్నోళ్ళ పేషెంట్కి ఈ స్పెషల్ రూమ్ ఇప్పిస్తానన్నాను. పాపం, స్పృహలో లేని పేషెంట్ని వరండాలోకి షిఫ్ట్ చేయాలంటే. ఏ బాధగా ఉందా? నువ్వు జూనియర్వి, సీనియర్లు చెప్పినట్టు వినడం నేర్చుకో. అర్థమైందా? నా మాటను కాదన్నావంటే ఈ హాస్పిటల్లోనే ఉండలేవు. అలాగే, షిఫ్ట్ చేస్తాను. చేస్తాను కాదు, 10 నిమిషాల్లో రూమ్ ఖాళీ కావాలి. బెడ్షీట్ చేంజ్ చేయించు, రూమ్ అంతా ఫెనైల్తో క్లీన్ చేయించు. అర్థమైందా? అర్థమైంది. నిన్న రాత్రి అడ్మిట్ అయింది. ఇప్పటిదాకా దీనికోసం ఎవరైనా వచ్చారా? అంటే ఏంటర్థం? దిక్కుమాలిన కేసనేగా. లాగిపారై. నా కూతుర్నడ్డం పెట్టుకుని
దొంగచాటుగా నీ మోజు తీర్చుకోవాలనుకున్నావు. కమలమ్మ గారు, అయ్యో అవేం మాట్లాడి, ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టినట్లు అనుకోవాలి.